మీరు రోజు 8 to 10 అవర్స్ చదువుతున్నారు, ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ కూడా వాచ్ చేస్తున్నారు, అయినా రిజల్ట్ రావట్లేదా? అయితే అది మీ తప్పు కాదు, మీ స్టడీ సిస్టమ్ తప్పు. చాలా మంది ఎంత ఎక్కువసేపు చదివితే అంత ఎక్కువ రిజల్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు, కానీ నా ఎక్స్పీరియన్స్ లో స్మార్ట్ గా చదివే స్టూడెంట్ ఎక్కువ రిజల్ట్ తక్కువ టైంలో తీసుకొస్తాడు. ఇది ఎలా సాధ్యం అనేది నేను ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఆమె పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. నేను ఇప్పటి వరకు కొన్ని వేల మంది స్టూడెంట్స్ తో వర్క్ చేస్తున్నాను. వాళ్ళందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు తమ స్టడీ టైం ని పెంచుతారు కానీ క్వాలిటీని కాదు. బట్ ఎఫిషియెంట్ స్టూడెంట్ అంటే ఎంత చదువుతాడో కాదు, ఎలా చదువుతాడు అనేది ముఖ్యం. మన బ్రెయిన్ లో లెర్నింగ్ అనేది 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్కోడింగ్. ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ ఎలా డీప్ గా స్టోర్ చేస్తుంది అనేది ఎన్కోడింగ్. రెండవది రిట్రీవల్, అంటే ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకురావడం. అది మన ఎగ్జామ్స్ టైంలో కావచ్చు, ఆర్ ఇంటర్వ్యూలో కావచ్చు, ఆర్ రియల్ లైఫ్ టైంలో కావచ్చు. చాలా మంది స్టూడెంట్స్ రిట్రీవల్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అంటే పదే పదే రివైజ్ చేయడం. కానీ ఎన్కోడింగ్ సరిగ్గా జరగకపోతే రిట్రీవల్ అనేది కూడా చాలా వీక్ గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఫోన్లో ఒక ఇంపార్టెంట్ నెంబర్ని సేవ్ చేయలేదు, జస్ట్ దాన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టారు. ఆ పేపర్ పోయింది అనుకుందాం. మీరు మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ని రిట్రీవ్ చేయాలంటే వీలవుతుందా? బ్రెయిన్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. ప్రాపర్ ఎన్కోడింగ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చదివితే అది పర్మనెంట్ స్టోరేజ్కి వెళ్ళదు, మన టెంపరీ మెమరీలో ఉంటుంది. ఆఫ్టర్ ద స్లీప్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు అనుకోండి. అతను ప్రతి సంవత్సరము పొలంలో సీడ్స్ వేస్తాడు, కానీ సాయిల్ ప్రిపేర్ చేయడు, ప్రాపర్ ఇరిగేషన్ ఉండదు, దానికి సరైన ఫర్టిలైజర్ కూడా ఇవ్వడు, కేవలం గింజలు వేసి వదిలేస్తాడు. కొన్ని సీడ్స్ మొలకెత్తుతాయి, కానీ తర్వాత అవి చనిపోతాయి. ఇదే లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ పూర్ ఎన్కోడింగ్ తో స్టడీ చేయడం లాంటిది. మీరు చదువుతారు కానీ మర్చిపోతారు, మళ్ళీ చదువుతారు కానీ మళ్ళీ మర్చిపోతారు. ఇది ఒక లూప్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దీనికి ఒక ఎండింగ్ అంటూ ఉండదు. కానీ స్మార్ట్ రైతు ఏం చేస్తాడు? సీడ్స్ వేసే ముందు పొలాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తాడు, దాన్ని ఫర్టిలైజ్ చేస్తాడు, సరైన ఇరిగేషన్ ప్రాసెస్ ని ఫాలో అవుతాడు. సీడ్స్ వేసినప్పుడు డీప్ రూట్ తీసుకుంటాయి, వాటర్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా సర్వైవ్ అవుతాయి. సో క్రాప్ ఈల్డ్ అనేది చాలా బాగుంటుంది. ఎన్కోడింగ్ బాగా చేయడం కూడా బ్రెయిన్ ని ప్రిపేర్ చేయడం లాంటిది. ఇది ఇన్ఫర్మేషన్ ని పర్మనెంట్ గా మీ బ్రెయిన్ లో గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది. మీ ఎన్కోడింగ్ క్వాలిటీ తక్కువగా ఉంటే మీకు రిట్రీవల్ ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. సో రోజు ఫ్లాష్ కార్డ్స్ చదవడం, పదే పదే రివైజ్ చేయడం, ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండడం, కాన్స్టెంట్ రిపిటేషన్ అనేది అవసరం అవుతుంది. మీ ఎన్కోడింగ్ క్వాలిటీ పెరిగితే మీ రిట్రీవల్ ప్రాక్టీస్ కూడా తక్కువగా ఉంటుంది. సో వీక్లీ వన్స్ రివైజ్ చేస్తే సరిపోతుంది, ఆర్ మంత్లీ వన్స్. ఈ విధంగా మీరు స్మార్ట్ రివిజన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎఫిషియెంట్ స్టూడెంట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని రిటైన్ చేసేవాడే. సో ఇది లేజినెస్ కాదు, ఇది ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక కామన్ మిస్కన్సెప్షన్ని నేను క్లియర్ చేయాలి. ఎన్కోడింగ్ బాగుంటే అస్సలు రిట్రీవల్ ప్రాక్టీస్ అవసరమే లేదు అంటే తప్పు. ఎన్కోడింగ్ ఎంత బాగా చేసినా బ్రెయిన్కి న్యాచురల్గానే మర్చిపోయే టెండెన్సీ ఉంటుంది, కాబట్టి రిట్రీవల్ అనేది ఎప్పుడూ నెసెసరీనే. కానీ డిఫరెన్స్ ఏంటంటే పూర్ ఎన్కోడింగ్కి డైలీ రిట్రీవల్ అవసరం, అదే స్ట్రాంగ్ ఎన్కోడింగ్ ఉంటే మంత్లీ రిట్రీవల్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రాక్టీస్ మానడు. కానీ బిగినర్స్ 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే విరాట్ కోహ్లీ 2 అవర్స్ చేసినా సరిపోతుంది. స్కిల్ బిల్డ్ చేసినప్పుడు మెయింటెనెన్స్ తగ్గుతుంది, కానీ జీరో ఎప్పటికీ కాదు. ఇప్పుడు మీకు ఒక ఆనెస్ట్ ట్రూత్ చెప్తాను. ఎన్కోడింగ్ స్కిల్స్ బిల్డ్ చేయడం ఓవర్ నైట్ జరగదు. దీన్ని మీరు మినిమం 2 to 6 months డెలిబరేట్ ప్రాక్టీస్ తో బిల్డ్ చేయగలుగుతారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ తో మీరు కేవలం ఒక వీకెండ్ లో 2 to 4 weeks కి సరిపడా మెటీరియల్ ని కవర్ చేయగలుగుతారు. ఒక్క ఫోర్త్ నైట్ ఎంటైర్ సిలబస్ ని రివైజ్ చేయగలుగుతారు, అండ్ ఎంటైర్ సబ్జెక్ట్ కూడా రిటైన్ అవుతుంది. ఎగ్జామ్ ప్రెషర్ తగ్గుతుంది, ఎందుకంటే బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ పర్మనెంట్ గా స్టోర్ అయి ఉంది, దాన్ని రిట్రీవ్ చేయడం చాలా ఈజీ. దిస్ ఈజ్ రియలిస్టిక్ అండ్ అచీవబుల్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ రైట్ మెథడ్స్.
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి రిట్రీవల్ మాత్రమే నేర్పించింది. పదే పదే ప్రాక్టీస్ చేయడము, ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేయడము, ప్రాక్టీస్ పేపర్స్ రివైజ్ చేయడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. బట్ ఎన్కోడింగ్ని మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ మంచి రిజల్ట్స్ని కూడా చూడొచ్చు. సో ఎఫిషియెంట్ స్టూడెంట్ అంటే స్ట్రాంగర్ ఎన్కోడింగ్ అండ్ స్మార్టర్ రిట్రీవల్. జస్ట్ స్టడీ హ్యాక్ కాదు, ఇది పీక్ పర్ఫార్మెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి వీడియోలో మీకు ప్రూవెన్ సైన్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్ హ్యాక్స్ మీకు చెప్తాను, అది తెలుగులో. తప్పకుండా గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో పాటు ఉన్నాను. మీ పొటెన్షియల్ అన్లిమిటెడ్, కేవలం ఒక రైట్ స్ట్రాటజీ మాత్రమే మీకు కావాల్సింది. సో టేక్ కేర్ and see you in the next video. Bye bye.